హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడేంటి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి, యేసుప్రభు వారి యందు భయభక్తులు కలిగి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించుచు ఉండవలెను. ఇదే మానవ కోటికి విధి. సో, ఇక్కడేంటంటే మనం గుర్తించాలి, ఓకే, దేవుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన సృష్టికర్త. సో, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాను. సో, ఆయన నాకు ఆజ్ఞలు ఇచ్చారు, నేను అవి పాటిస్తూ ఉంటాను. సో, ఇలాగ అనుకోవడమే మనకేంటంటే మనకందరికీ కూడా విధి. సో, మనకందరికీ ఉన్న డ్యూటీ అనమాట. సో, ఇక్కడేంటంటే రాజైన సొలొమోన్ కూడా ఇక్కడేంటి, ప్రసంగి గ్రంథంలో ఇక్కడ మనం అన్ని అధ్యాయాలు చూసుకున్నట్లయితే ఇక్కడేంటంటే అనేక విషయాలపైన ఆయన మనసును ఉంచారనమాట. సో, ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి అని. సో, ఇక్కడేంటంటే ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాడు అనమాట. సో, ఆయన ప్రతి ఒక్క విషయం పట్ల దేవుని జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇక్కడేంటి ఫైనల్గా ఈ కన్క్లూజన్కి వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఖచ్చితంగా మనకందరికీ కూడా ఉన్న విధి ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఆయన ఉన్నారు అనేది గుర్తించి ఆయన మనకి ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చారో మనం వాటన్నిటి ప్రకారంగా మనం నడుస్తూ ఉండాలి అనేది ఇక్కడ అదే మనకు విధి అనేది ఇక్కడ సొలొమోను ఒక కన్క్లూజన్కి వచ్చారనమాట. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారి యందు భయభక్తులు కలిగి ఉంటూ, అంటే ఆయన ఉన్నారు అనేది గుర్తించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మనకు ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చారో వాటి ప్రకారం మనం నడుస్తూ మనం అందరము ముందుకు సాగాలి. మనకు ఉన్న విధి అదే. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండి, అంటే మీరు ఉన్నారు అనేది గుర్తించి, మీరు సృష్టికర్త, మీరు మా రక్షకుడు అనేది మేము గుర్తించి, మేము మీ యందు భయభక్తులు కలిగి ఉంటూ మీరు మాకు ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చారో మేము వాటి ప్రకారం మేము జీవించాలి, మేము వాటి ప్రకారం నడుచుకోవాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇది మాకు విధి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మీరు ఉన్నారు అనేది గుర్తించి మేము మీ యందు భయభక్తులు కలిగి మీరు మాకు ఏ ఆజ్ఞలనైతే ఇచ్చారో మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా, మీ బలం ద్వారా మేము వాటిని పాటించుటకు, వాటి ప్రకారంగా మేము నడుచుకొని మీరు మాకు ఏదైతే విధిని ఇచ్చారో మేము వాటిని ఖచ్చితంగా పాటించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.